మ్యాక్స్ క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఎదుర్కొనే ధైర్యం ఉండాలి కానీ ఏ ఆరోగ్య సమస్య అయినా పెద్ద ఇబ్బందులు సృష్టించదు. వైద్య శాస్త్రం అభివృద్ధి చెందాక ఎలాంటి వ్యాధికైనా మందులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎదుర్కొనే ధైర్యమే ప్రధాన సమస్య. దీనికి కారణం వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడమే. అవగాహన ఉంటే ఏ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. అలాంటి అవగాహన మీకు కల్పించే ఇవాంటి ఆరోగ్యమస్తులో మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాజియా టైప్ 2, కటి మరియు తుంటి గాయాలు, నోరు మరియు గొంతు క్యాన్సర్లపై అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. హార్మోన్ సమస్యల వల్ల వచ్చే వ్యాధుల్లో మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాజియా ఒకటి. వీటిలో టైప్ 1తో పోలిస్తే టైప్ 2 రకం సమస్య చాలా ప్రమాదకరమైనది. కణజాలంలో చిన్న చిన్న సమస్యలతో మొదలై చివరకు థైరాయిడ్ క్యాన్సర్, అక్కడి నుంచి మరణానికి దారితీస్తుంది. ఎక్కువగా వంశపారంపర్యంగా వచ్చే ఈ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకునే మార్గాలేమైనా ఉన్నాయా? తెలుసుకుందాం. శరీరానికి ఇంధనం అందించే యంత్రాల్లాంటివే గ్రంథులు. ఇవి ఉత్పత్తి చేసే రసాయనాలు శరీరంలో ఒక కణజాలం నుంచి మరో కణజాలానికి వర్తమానాలు పంపడంతో పాటు కొన్ని ప్రత్యేక పనులు నిర్వహిస్తూ ఉంటాయి. ఎదుగుదల, యవ్వనం, షుగర్ని అదుపులో ఉంచడం, ఆకలి, ఎముకలు ఎదుగుదల లాంటి వాటన్నింటినీ ఈ రసాయనాలే నియంత్రిస్తాయి. ఈ గ్రంథుల్లో ఏర్పడే లోపాల వల్ల కొన్ని అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకు డయాబెటీస్, థైరాయిడ్, పిట్యూటరీ సమస్యలు, కొన్ని రకాల నరాల సమస్యలు, కొన్ని క్యాన్సర్ సమస్యల్ని ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ సమస్యల్లో ఒకటి మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా టైప్ 2. MEN2గా పిలిచే ఈ సమస్య వల్ల థైరాయిడ్ క్యాన్సర్, పారాథైరాయిడ్ ట్యూమర్ లాంటి కణుతుల సమస్యలు ఏర్పడతాయి. మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా రెండో రకం 60 నుంచి 90% వరకు వంశ పారంపర్యంగా తన ప్రభావాన్ని చూపుతుంది. 98 నుంచి 100% వరకు MEN2 ప్రభావం ఉంటే దాన్ని మెడ్యులర్ థైరాయిడ్ క్యాన్సర్గా చెబుతారు. మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా టైప్ 2. టైప్ 2లో టైప్ 2A ఉంటుంది, టైప్ 2B ఉంటుంది. టైప్ 2Aలో మళ్ళీ ఒక ట్యూమర్ ఉంటుంది. ట్యూమర్ అది థైరాయిడ్ గ్లాండ్కి ఎఫెక్ట్ అవుతుంది. దానికి మెడ్యులరీ థైరాయిడ్ కార్సినోమా అని మనం చెప్తాం. తర్వాత అదే ట్యూమర్ పారాథైరాయిడ్ గ్లాండ్కి కూడా ఉండొచ్చు. ఇంకా థర్డ్ ట్యూమర్ వచ్చి అది ఫియోక్రోమోసైటోమా. అది ట్యూమర్ వచ్చి కిడ్నీ పైన ఒక గ్లాండ్ ఉంటుంది, దానికి మనం అడ్రినల్ గ్లాండ్ అని చెప్తాం. దానిలో ట్యూమర్ ఉంటే ఇట్లా ఫియోక్రోమోసైటోమా అని వస్తుంది. ఇది మొత్తం 3 ట్యూమర్స్కు కలిస్తే మనకి మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా టైప్ 2A వస్తుంది. టైప్ 2Aలో మోస్ట్ కామన్ అంటే పేషెంట్స్కి థైరాయిడ్ గ్లాండ్ వాళ్ళకి ఇక్కడ స్వెల్లింగ్ ఉంటుంది. స్వెల్లింగ్ ఉంటే ఆ స్వెల్లింగ్ కొన్నిసార్లు ఏమవుతుంది, లోపల మింగడానికి పైప్ ఉంటుంది, దానికి ప్రెషర్ పడుతుంది. దానికి ప్రెషర్ పడితే పేషెంట్స్ డిస్ఫేజియా, పేషెంట్స్ మామూలుగా మింగడానికి కష్టం అవుతుంది అని సిమ్టమ్ నుంచి ప్రజెంట్ చేస్తుంది. ఆ సేమ్ పేషెంట్కి మింగడానికి కష్టం ఉండొచ్చు, పేషెంట్కి ఆయాసం ఉండొచ్చు, పేషెంట్కి వెయిట్ లాస్ ఉంటుంది, చాలా వెయిట్ తగ్గుతుంది. అప్పుడు అది గ్లాండ్ కూడా సైజ్ ఎక్కువ, స్లోలీ గ్లాండ్ సైజ్ ఎక్కువ అయిపోతుంది. మనం ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ టెస్ట్ చేసుకొని ఏం క్యాన్సర్ ఉంది దాని ప్రకారంగా సర్జరీ ఏం ట్రీట్మెంట్ చేయాలి అని పేషెంట్స్కు అడ్వైస్ చేస్తాం. ఇదే పేషెంట్కి సేమ్ మనం అది థైరాయిడ్ టెస్టింగ్ చేసినప్పుడు పారాథైరాయిడ్ కూడా అది న్యూక్లియర్ టెక్నీషియన్ స్కానింగ్ చేసుకొని అక్కడ కూడా ఏం ట్యూమర్ ఉందా అని చూస్తాం. థర్డ్ వచ్చి అడ్రినల్ గ్లాండ్లో ఉంటుంది. అడ్రినల్ గ్లాండ్లో ఉన్నప్పుడు మనం దానికి ఫియోక్రోమోసైటోమా అని చెప్తాం. పేషెంట్స్ సడన్గా నార్మల్ ఉంటుంది, కొన్ని పేషెంట్స్ సడన్గా ఆయనకి హార్ట్ రేట్ ఎక్కువ అయిపోతుంది, స్వెటింగ్ వచ్చేస్తుంది, ఇట్లా ట్రెమర్స్ వచ్చేస్తుంది, సడన్గా పానిక్ అటాక్స్ వస్తుంది. ఇట్లా అయినప్పుడు మనం డాక్టర్స్ దానికి ఫియోక్రోమోసైటోమా ఉండొచ్చు. మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా టైప్ 2 వల్ల క్యాన్సర్ సమస్యలకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇది వంశ పారంపర్యంగా సోకుతూ ఉంటుంది. ఈ తరహా కుటుంబాలను RETగా పిలుస్తారు. సాధారణంగా జన్యువుల్లో ప్రతి కణము 2 భాగాలుగా, అంటే ఒకటి తల్లిది, మరొకటి తండ్రిదిగా విభజితమై ఉంటుంది. ఇందులో ఏది బలంగా ఉంటుందో దానివల్ల వంశ పారంపర్యంగా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే ఈ సమస్య సోకిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవచ్చు. ఈ సమస్య లేకుండానే పిల్లలు పుట్టే విధంగా అనేక వైద్య విధానాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.
వీటి ద్వారా ఈ సమస్యలకు దూరంగా పిల్లల్ని ఈ లోకంలోకి ఆహ్వానించవచ్చు. ఎలా డయాగ్నోస్ చేస్తాం అంటే దానికి ఒక స్కానింగ్ వస్తుంది, అది న్యూక్లియర్ స్కానింగ్. అది స్కానింగ్ చేసినప్పుడు మనకి అడ్రినల్ గ్లాండ్లో ట్యూమర్ ఉంది, అది ట్యూమర్ మళ్ళీ బినైన్ ఉందా మ్యాలిగ్నెంట్ ఉందా చేస్తే మనకి తెలుస్తుంది. అది బినైన్ ఉంటే కూడా మ్యాలిగ్నెంట్ ఉంటే కూడా ట్రీట్మెంట్ సర్జరీయే. ఓన్లీ అక్యూట్ కండిషన్లో వచ్చినప్పుడు బాడీలో ఇది కెటకలోమిన్స్ ఎక్కువ ఉంటుంది, దానికి మనం సింపథెటిక్ ఓవర్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే మనం ఆల్ఫా బ్లాకర్స్ బీటా బ్లాకర్స్ మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చి కంట్రోల్ చేస్తాం. ఇది కంట్రోల్ అయిన తర్వాత పేషెంట్స్కి మళ్ళీ స్కానింగ్ చేసుకొని బినైన్ ఉందా మ్యాలిగ్నెంట్ ఉందా మనం సర్జరీ దగ్గర వెళ్ళి సర్జరీ దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్. టైప్ 2Bలో ఆ టైప్ 2A సంగాత్ మ్యూకోజల్ న్యూరోమా. మ్యూకోజల్ న్యూరోమా అంటే చిన్న చిన్న గడ్డలు ఉంటుంది, టంగ్లో ఉండొచ్చు, ఐలిడ్స్లో ఉండొచ్చు, ఓరల్ మ్యూకోజల్ మెంబ్రెన్స్లో ఉండొచ్చు. దాని టైప్ A సంగాత్ ఇది మ్యూకోజల్ న్యూరోమా ఉంటే మనం దానికి టైప్ B చెప్తాం. ఇది టైప్ B కొంచెం ఎర్లీ ఏజ్ అంటే చిల్డ్రన్లో కొంచెం కామన్. మళ్ళీ కూడా ఇండియాలో ఇది చాలా అన్కామన్, వెస్ట్రన్ కంట్రీస్లో కొంచెం కామన్ ఉంది. ఇది మొత్తం ట్రీట్మెంట్ సర్జరీయే. ప్రస్తుతం ప్రతి 30,000 మందిలో ఒకరికి మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా టైప్ 2 ఉన్నట్లు అంచనా. టైప్ 1 లాగే టైప్ 2 కూడా ఉందని తెలుసుకునేందుకు రక్త పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు ప్రధానమే. మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా టైప్ 2 కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం 100కి 100 పాళ్లు ఉంది గనక ఈ సమస్య ఎదుర్కొంటున్న కుటుంబాలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురైనా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి సరైన వైద్యాన్ని తీసుకోవాలి. మనిషి జీవితంలో ప్రధానమైనది వెన్నెముక. జీవితం చివరి వరకు వెన్నెముక మోసే భారం బాగా ఎక్కువ. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో వెన్నెముకలో ఏర్పడే సమస్యలు నరాల మీద ప్రభావం చూపించి కటి భాగంలో, తుంటి భాగంలో సమస్యలు మొదలవుతాయి. దీనివల్ల విసర్జనలో సమస్యలు తలెత్తుతుంటాయి. అసలు ఈ సమస్యకు ప్రధాన కారణాలేంటి, పరిష్కార మార్గాలేంటో చూసేద్దామా? మనిషి జీవితంలో ఎక్కువగా ఉపయోగించే శరీర భాగాల్లో వెన్నుముకే మొదటి స్థానంలో ఉంటుంది. దీనిమీద ఎక్కువ భారం వేసి మన రోజువారీ పనులను చేసుకుంటూ ఉంటాము. సరిగ్గా కూర్చోకపోవడం, వెన్నుపూస మీద ఎక్కువ భారం వేయడం లాంటివి చేయడం వల్ల వెన్నుముకలోని డిస్కులు అనేక ఇబ్బందులకు గురవుతాయి. ఈ కారణంగా కటి ప్రాంతంలో తీవ్రమైన నొప్పి ఏర్పడుతోంది. దీని ప్రభావం నరాల మీద పడడం వల్ల తుంటి సమస్యలు కూడా మొదలవుతాయి. ఒక్కసారి వెన్నుపూస సమస్యలు మొదలయ్యాయంటే దీని కారణంగా నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. చిరాకు లాంటి మానసిక సమస్యలు కూడా ఏర్పడతాయి. అంతేకాకుండా వెన్నుముక మోటార్ కేంద్రాలలో ఏర్పడే గాయాల వల్ల శరీరంలో జరిగే అసంకల్పిత ప్రతీకార చర్యలు బలహీనపడతాయి. దీనివల్ల హెర్నియా వచ్చే ప్రమాదమూ ఉంది. అంతేకాకుండా కటి ప్రాంతంతో పాటు మూత్ర విసర్జన ప్రాంతంలో సమస్యలు ఏర్పడతాయి. ఈ పెల్విక్ ఇంజురీస్ అనేది చాలా మేజర్ యాక్సిడెంటల్ ఇంజురీస్ అన్నమాట. చాలామంది యంగ్ పేషెంట్స్లో ఈరోజు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మన ఇండియాలో కానీ మన ఈ ఏరియాలో తీసుకుంటే ఎవరైతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో పాల్గొన్నారో, హైట్స్ నుంచి పడిపోతాం, తర్వాత ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ వచ్చిన పేషెంట్స్ కానీ వీళ్ళందరికీ మోస్ట్ కామన్గా పెల్విక్ ఇంజురీస్ చూస్తాం. పెల్విక్ ఇంజురీతో వచ్చిన పేషెంట్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే పెల్విక్ ఇంజరీ ఫ్రాక్చర్తోనే కాకుండా మల్టిపుల్ ఆర్గన్స్ లైక్ యూరిథ్రల్ ఇంజురీస్తో కానీ, తర్వాత జెనెటల్ ఇంజురీస్తో కానీ, అబ్డామినల్ ఇంజురీస్తో కలిసి అసోసియేట్ అయి ఉంటాయి. ఈ ఇంజురీస్లో మనం ఈ రోజుల్లో చూసుకుంటే ఆర్థోపెడిక్ కన్నా అదర్ సిస్టమ్స్ లైక్ యూరాలజీ కానీ, జెనెటల్ సిస్టమ్ కానీ, అదర్ అబ్డామినల్ ఇంజురీస్ కానీ ఇవన్నీ డీల్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేషెంట్స్ ఈ ఇంజురీస్ని వచ్చిన వెంటనే పేషెంట్ని మనం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పేషెంట్ యొక్క వైటల్స్ చూసుకుని, తర్వాత పేషెంట్ ఇంపాక్ట్ ఆఫ్ ఇంజురీ ఎలా ఉంది, ఐదర్ హైట్ ఫాల్ ఫ్రమ్ హైటా లేకపోతే డైరెక్ట్గా కొలిషన్ ఇంజురీస్ అయినాయి, ఏది అసెస్ చేయాలి ఫస్ట్, వెదర్ ఈ ఇంజురీ ఏ టైప్ ఆఫ్ ఇంజురీ అని. తర్వాత వెదర్ పెల్విక్ ఇంజురీ స్టేబులా అన్స్టేబులా మనం డిఫరెంట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టేబుల్ ఇంజురీస్ అంటే ఏంటి అంటే మన పెల్విక్ ఏదైతే ఫ్రాక్చర్ జరిగినప్పుడు మెకానిజం ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లై చేసినా కూడా పెల్విక్ రింగ్ అనేది స్టేబుల్గా ఉంటే దాన్ని స్టేబుల్ ఇంజురీస్ అంటాం. కొన్ని ఇంజురీస్ ఏదైతే కొంచెం మెకానిజం మూమెంట్ కొంచెం ఎక్స్టర్నల్ ఫోర్స్ పెట్టినా కూడా అన్స్టేబుల్ అయిపోయి పేషెంట్ మనం లూజ్ అవుతున్నాం అంటే కొంచెం అన్స్టేబుల్ ఇంజురీస్ కింద మనం పరిగణలో తీసుకోవాలి. ఎక్కువగా వెన్నుముక సమస్యలు ఉన్న రోగుల్లో కటి, తుంటి సమస్యలు, గాయాలు ప్రారంభమవుతాయి. ఇలాంటి వారిలో జీవక్రియ లోపాలు సన్నగిల్లడం లాంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు.
కొంతమంది వెన్నుముక ఆపరేషన్లు, తుంటి వంటి వాటికి జరిగే ఆపరేషన్ల సమయంలోనూ ఈ సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వ్యాయామం లేకపోవడం, ఉష్ణోగ్రతల్లో మార్పులు కూడా ఈ సమస్యపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి. మద్యం, ధూమపానం లాంటి చెడు అలవాట్లు, వెన్నుముకలో రక్త సరఫరాను నాశనం చేసే ఆహార పదార్థాల్లాంటివి సైతం కటి, తుంటి భాగాల్లో దెబ్బలకు కారణమవుతాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి రోజూ కండరాలు తిరిగి బలోపేతమయ్యే శారీరక వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఈ పెల్విక్ ఇంజరీస్ ట్రీట్మెంట్స్ కానీ చూసుకుంటే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ నుంచి దీని ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఇనిషియల్ స్టెబిలైజేషన్, ఐదర్ మనకు కుదిరితే పేషెంట్ వచ్చిన వెంటనే బీపీ కానీ ఏదైనా సస్టైనబుల్గా పడిపోతుందని, డ్రాప్ అయిపోతుందంటే ఇమీడియట్గా మనం బ్లడ్ లాస్ సస్పెక్ట్ చేసి పేషెంట్కి అక్కడే పెల్విక్ బైండర్ అని ఉంటుంది, క్యాజువాలిటీలోనే సెపరేట్ పెల్విక్ బైండర్ బైండ్ చేసి ఫస్ట్ ఇనిషియల్ స్టెబిలైజేషన్, ఐవీ ఫ్లూయిడ్స్తో పాటు తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, అవసరమైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఇవన్నీ ఇనిషియల్గా స్టెబిలైజ్ చేసి పేషెంట్ ఒకసారి వైటల్ స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి పేషెంట్ రేడియలాజికల్గా అసెస్ చేయాలి. అంటే ఏ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, అది సివియారిటీ ఎంత, వెదర్ ఇట్స్ అన్ అన్స్టేబుల్ ఆర్ స్టేబుల్ ఫ్రాక్చరా, ముందు అది డిఫరెన్షియేట్ చేసుకుని దాని తర్వాత పేషెంట్ ఒక్కసారి స్టెబిలైజ్ చేసిన తర్వాత మనం ఎలెక్టివ్ ప్రొసీజర్స్ లైక్ ఇన్స్ట్రుమెంటేషన్స్ కానీ ఏదైనా కొత్త టెక్నిక్స్ వచ్చినాయి. మేబీ ఫస్ట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ నీడ్ టు స్టెబిలైజ్ హిమ్ ఇన్ క్యాజువాలిటీ. యూజువల్గా ఏ ఫ్రాక్చర్ అయినా నార్మల్గా బాడీలో మినిమం 9 నెలలు పడుతుంది అతుక్కుంటాను. ఈ పెల్విక్ ఫ్రాక్చర్స్ అనేవి కొంచెం 4 వీక్స్లో కొంచెం స్టార్ట్ అవుతాయి. ఎర్లీ కొంచెం స్టిక్కీగా అతుక్కుంటాం. ఇనిషియల్గా మన పేషెంట్ బెడ్ మీద మొబిలైజ్ చేసి 4 వీక్స్ తర్వాత రేడియలాజికల్గా ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి రేడియలాజికల్ అసెస్మెంట్ చేసుకుని తర్వాత వీల్ చైర్కి షిఫ్ట్ చేసుకోవాలి పేషెంట్ని. పెల్విక్ రింగ్తో పాటు అదర్ ఆర్గాన్ ఇంజురీస్ ఉన్నాయంటే స్లో వీ నీడ్ టు టేక్ ఏ ప్రికాషనరీ స్టెప్ తీసుకోవాలి. బేస్డ్ ఆన్ ద రేడియలాజికల్ ప్రొఫైల్తో స్టెబిలిటీ అచీవ్ అయిన తర్వాత వీ నీడ్ టు మేక్ హిమ్ టు ambulate. ఫస్ట్ వీల్ చైర్ అంబులేషన్, స్లోగా వీ నీడ్ టు అంబులేట్ హిమ్ నాన్ వెయిట్ బేరింగ్, తర్వాత వెయిట్ బేరింగ్. ఈ సర్జరీస్కి పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఇమీడియట్ కాంప్లికేషన్స్కి వచ్చేసరికి పేషెంట్ని మనం కోల్పోయే ఛాన్సెస్ 100 మందిలో 10% మంది కోల్పోతాం మనం, ఎందుకంటే బ్లడ్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఇంకొక కాంప్లికేషన్ ఏంటంటే యూరిథ్రల్ ఇంజురీస్, బ్లాడర్ ఇంజురీస్ ఆర్ మేజర్ ఇష్యూస్ ఈ విషయంలో. ఈ 2 కాంప్లికేషన్ మనం ఫస్ట్ పరిగణనలో తీసుకుని జాగ్రత్తగా ట్రీట్మెంట్ కానీ చేసామంటే మనం పేషెంట్ని ఇనిషియల్ కాంప్లికేషన్ నుంచి కాపాడగలం. హఠాత్తుగా శరీరం కదిలినట్టుగా తీవ్రమైన నొప్పి బాధించడం, చేతివేళ్లు, కొన్నిసార్లు తొడల ముందు భాగాల్లో నొప్పులు, దగ్గు, తుమ్ములు పెరగడం, నరాల్లో సమస్యలు, సూదులు గుచ్చుతున్నట్లు తిమ్మిరిగా ఉండడం, కండరాల నొప్పి, ఇలాంటివన్నీ కటి, తుంటి సమస్యలు మొదలవ్వబోతున్నాయి అని చెప్పడానికి ప్రధాన లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఎప్పుడు కనబడినా వెంటనే డాక్టర్ను సంప్రదించి సరైన వైద్యం తీసుకోవాలి. మనకు తెలియకుండానే మన జీవితం మీద ప్రభావం చూపే మత్తు పదార్థాల్లో పొగాకు ఒకటి. దీన్ని పీల్చడం, నమలడం వంటివి క్యాన్సర్ను అతి త్వరగా తెచ్చేస్తుంటాయి. అయినప్పటికీ వీటికి బానిసలయ్యే వారి సంఖ్య తగ్గటం లేదు. 90% పొగాకు కారణంగానే వచ్చే నోటి, గొంతు క్యాన్సర్కు ఇతర అనేక కారణాలున్నాయి. నోటి క్యాన్సర్ సమస్యను ఎదుర్కొనే మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. మాటిమాటికి దగ్గు రావడం, గొంతు బొంగురుపోవడం, తినే సమయంలో తట్టుకోవడం వంటి లక్షణాలు గొంతు క్యాన్సర్కు సూచన కావచ్చు. సాధారణంగా దగ్గు అనేది అందరిలో సర్వసాధారణం. అందుకే ఈ లక్షణాలు ప్రతిసారి గొంతు క్యాన్సర్ కారకాలని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే దీనికి సాధారణ చికిత్స తీసుకున్నా 2 వారాలకు మించి అవే లక్షణాలు కనిపించడం, క్రమేపీ బరువు తగ్గిపోతుండడం లాంటి లక్షణాలు ఎదురైతే మాత్రం దాన్ని ఖచ్చితంగా గొంతు క్యాన్సర్గానే నిర్ధారించుకోవాలి. ప్రాథమిక దశలోనే దీన్ని గుర్తించడం ద్వారా ఇప్పుడు మంచి వైద్యం కూడా లభిస్తోంది. శ్వాసనాళానికి ఉపరితలాన లారింగ్స్ అనే భాగం ఉంటుంది. దీన్నే స్వరపేటిక అంటారు. 2 ఇంచుల వెడల్పు కలిగిన ఈ ముఖ్యమైన భాగం వోకల్ కార్డ్స్ ను అనుసంధానం చేయడానికి తోడ్పడుతోంది. లారింగ్స్ వల్లనే మనం శ్వాస పీల్చడం, మాట్లాడడం, మింగడం లాంటివి చేస్తుంటాము. ఈ భాగానికి క్యాన్సర్ సోకిందంటే ఇవేమీ చేయలేము. గతంలో 55 ఏళ్లు పైబడిన వారిలో ఇలాంటి సమస్యలు కనబడేవి. ఇప్పుడు 30 ఏళ్లకే ఈ తరహా సమస్యలు మొదలవుతున్నాయి. ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అంటే ఇవి చాలా ముఖ్యమైన క్యాన్సర్లు. మన దేశంలో చాలా ఎక్కువ ప్రజలకు ఇది సోకుతుంది. ఇది చిన్న వయసు రావచ్చు, పెద్ద వయసు రావచ్చు. ఏ ఏరియాలో వస్తుందంటే నాలుక పైన రావచ్చు, దవడలో రావచ్చు, ఫ్లోర్ ఆఫ్ ది మౌత్ పైన రావచ్చు, ప్యాలెట్లో రావచ్చు, టాన్సిలర్ ఏరియా రావచ్చు,
ఫెరింజియల్ ఏరియాలో రావచ్చు. ఇటువంటి ఎన్నో ఏరియాస్లో నోట్లో వచ్చే ఇటువంటి క్యాన్సర్ అన్నీ కలిసి మనం ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అంటాం. ఈ ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ ఎందుకు వస్తాయంటే మన దేశంలో ప్రపంచంలో ఈ స్మోకింగ్ చుట్ట ఇది ఎక్కువ తీసుకున్న వాళ్ళకు స్మోకింగ్ వల్ల ఈ ఓరోఫెరింజియల్ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే పాన్ తీసుకోవడం, జర్దా తీసుకోవడం, ఇటువంటి ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, ఇటువంటి అలవాట్ల వల్ల ఈ ఓరోఫెరింజియల్ క్యాన్సర్ వస్తాయి. కానీ అటు ముఖ్యమైనది ఏమంటే ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ను డయాగ్నోస్ చేయడం చాలా సులభం. పేషెంటే వీటిని గుర్తించేదానికి అవకాశం ఉంది. ప్రతి డాక్టరు, ఈఎన్టీ సర్జన్ కూడా వీటిని చూస్తూనే గుర్తించి ఇది బహుశా క్యాన్సర్ ఏమో అనే అనుమానం వచ్చేదానికి అవకాశం ఉంది. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ నోట్లో పుండు రావడం, తింటే నొప్పి రావడం, పూత పూసినట్టు ఉండడం, ఇటువంటి కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాలి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ సంప్రదిస్తే డాక్టర్స్ కొన్ని టెస్టులు చేస్తారు. మొట్టమొదటి టెస్ట్ బయాప్సీ టెస్ట్, అంటే ముట్ట పరీక్ష చేసి అది క్యాన్సరా కాదా. అల్సర్స్ ఉండొచ్చు నోట్లో, కానీ ఎనీ ట్రానిక్ అల్సర్ కొన్ని రోజుల తర్వాత వారం 10 రోజులు 2 వారాలు మానని అల్సర్ ఉన్నప్పుడు అది బహుశా క్యాన్సర్ ఏమో అని మనకు అనుమానం రావాలి. సాధారణంగా కణాలు పెరిగి శరీర అవసరానికి తోడ్పడతాయి. అవి మృత కణాలుగా మారిన సమయంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. అయితే కొన్నిసార్లు ఇందుకు విరుద్ధంగా శరీరానికి అవసరం లేకున్నప్పటికీ కొత్త కణాలు పుట్టుకురావడం, దెబ్బతిన్న కణాలు అలానే ఉండిపోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ ప్రదేశాల్లో గడ్డలు తయారవుతుంటాయి. లారింగ్స్ లో క్యాన్సర్ కణాలు ఇలా తయారైన గడ్డను ఛేదించుకుంటూ విస్తరిస్తాయి. ఇవి శరీరంలో ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదమూ ఉంది. పొగాకు ఉత్పత్తులను చాలా కాలం ఉపయోగించడం, అతిగా మద్యం సేవించడం లాంటి వ్యసనాలు ఈ వ్యాధికి దగ్గర చేస్తాయి. ఇవేగాక గొంతులో హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల కూడా వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. పాటలు పాడేవారు, డబ్బింగ్ ఆర్టిస్టులు, సంగీత విద్వాంసుల్లాంటి వారు తమకు తెలియకుండానే గొంతు మీద ఎక్కువ ఒత్తిడి పెడుతున్నారు. ఇది కూడా గొంతు సంబంధ సమస్యలకు, తద్వారా గొంతు క్యాన్సర్కు కారణమవుతున్నాయి. మామూలుగా ఈ ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్లో వచ్చే క్యాన్సర్ స్క్వామస్ సెల్ కార్సినోమా అంటాం. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత సిటీ స్కాన్ చేస్తాం, ఎంఆర్ఐ చేస్తాం, లేకపోతే పెట్ సిటీ అనే ఒక స్పెషల్ టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ వల్ల మనకు వ్యాధి ఎంత ఉంది, ఎక్కడ దాకా స్ప్రెడ్ అయి ఉంది, ఈ బయటకు ఏమైనా ఓరోఫెరింజియల్ దాటి బయట లింఫ్ గ్లాండ్స్ ఏమైనా వచ్చిందా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలిసేదానికి అవకాశం ఉంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మనం ఏ ట్రీట్మెంట్ చేస్తే ఆ వ్యాధి నయం అయ్యేదానికి అవకాశం ఉంది అని డాక్టర్స్, క్యాన్సర్ స్పెషలిస్టు సంప్రదించి వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ఏమిటి అనేది నిర్ధారణ చేస్తారు. ఈ ట్రీట్మెంట్స్ ఆపరేషను, రేడియేషను, కీమోథెరపీ, ఈ 3. ఒక్కొక్కసారి ఓన్లీ ఆపరేషన్ అర్లీ స్టేజ్లో ఉందనుకోండి, 4 పైన వచ్చిందనుకోండి, T1 డిసీజ్ అనుకోండి, ఓన్లీ ఆపరేషన్తోనే కంప్లీట్ క్యూర్ అయ్యేదానికి అవకాశం ఉంది. లేదు కొంచెం అడ్వాన్స్ ఉందనుకోండి వ్యాధి, ఆపరేషన్ చేస్తూ తర్వాత రేడియేషన్, పోస్ట్ ఆపరేటివ్ రేడియోథెరపీ అంటాం, అది ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఒకటోసారి రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఈ కీమోథెరపీ కూడా దీంతో పాటు ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఒకటోసారి ఆపరేషన్ చేయడానికి వీలు లేనప్పుడు ఓన్లీ రేడియేషన్ అవసరము అని అంటాం. ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మంచిదనేది, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆ పలానా పేషెంట్ అవసరం అనేది ఈ స్పెషలిస్టు నిర్ధారణ చేస్తారు. కానీ ఈ ఓరోఫెరింజియల్ క్యాన్సర్ నుంచి చాలామంది భయపడతారు. కానీ ఇవి క్యూరబుల్ క్యాన్సర్స్. వీలైనంత వరకు ఏదైనా నోట్లో పుండు కనిపించినప్పుడు అది చాలా రోజులు మానకుంటే మనం వీలైనంత వరకు దగ్గర డాక్టర్ని సంప్రదించి అది క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. నెల రోజులకు పైబడి గొంతులో గరగర, ఏది తిన్నా మింగలేనంత గొంతు నొప్పి గొంతు క్యాన్సర్ ప్రధాన లక్షణాలు. శ్వాస పీల్చడంలో ఇబ్బందులు, దీర్ఘకాలిక చెవిపోటు, దగ్గు వంటివి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. తద్వారా వ్యాధి నిర్ధారణ ప్రాథమిక స్థాయిలో జరిగితే సులువుగా నయమయ్యే అవకాశాలున్నాయి. గొంతు క్యాన్సర్ లాంటివి వచ్చిన తర్వాత ఇబ్బంది పడడం కంటే ముందుగానే వాటి నుంచి జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. ఇందుకు మద్యం, ధూమపానాలు పూర్తిగా నియంత్రించగలగాలి. పొగాకును ఏ రూపంలోనూ సేవించరాదు. దీంతో పాటు సమయపాలన పాటిస్తూ క్రమ పద్ధతిలో పౌష్టికాహారం తీసుకోవాలి. భోజనంలో విటమిన్ ఏ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలకు వచ్చే సమస్యలు మనల్ని ఒకచోట నిలబడనివ్వవు. అందుకే వాటికి సంబంధించి ఎలాంటి చిన్న ఇబ్బంది కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరిష్కారాన్ని తీసుకోవాలి. మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా టైప్ 2, కటి తుంటి గాయాలు, నోరు గొంతు క్యాన్సర్కు సంబంధించిన విశేషాలు చూశారు కదా. మరిన్ని ఆరోగ్య సమస్యలు, వాటి పరిష్కారాలతో
మ్యాక్స్ క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia అలాగే www.facebook.com/etvlifeindia అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.